విద్యార్థులు ఒక కాలేజీ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ కాలేజీ యొక్క రిజల్ట్స్ ఇట్లాంటి పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి కాలేజెస్ని విద్యార్థులకి సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్టూడెంట్కి కాన్సెప్ట్స్ని డీటెయిల్డ్గా చెబుతూ ఆ స్టూడెంట్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని అర్థం చేసుకొని వాళ్ళకి సరిపడా టీచింగ్ ఇవ్వటం, వాళ్ళకి సరిపడా టీచింగ్ ఇచ్చేటువంటి అధ్యాపకుల్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి సంస్థ, ఆ సంస్థలో పరీక్షా విధానము అండ్ పరీక్షలు అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క మార్కుల్ని విశ్లేషణాత్మకంగా చూడటం, అతను ఏ కాన్సెప్ట్స్లో వెనకబడుతున్నాడు, ఎలా డెవలప్ చేయాలనే అధ్యయనం చేసేటువంటి కాలేజెస్లో విద్యార్థుల్ని చేర్పించటము ఉత్తమం. ఎవరో పక్కన ఉన్నటువంటి విద్యార్థులో లేకపోతే మన బంధువుల్లోనో మిత్రుల్లోనో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు 100కి 2-3 ఐఐటికి వెళ్తే ఆ కాలేజీలోకి వెళ్ళి పొలోమని చేర్పించటం వల్ల కూడా ఈ పిల్లవాడు ఆ అధ్యాపకుల యొక్క స్టాండర్డ్స్కి మీట్ అవ్వలేక ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆన్సర్ చేయలేక ఈ సతమతం అవుతున్నటువంటి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తతోటి సంస్థలని ఎంచుకునే విధానంలో ఈరోజు నేను చెప్పినటువంటి పాయింట్స్లో మీరు తీసుకొని దీని ప్రకారము ఒక విద్యా సంస్థలో ఏమేంటి లక్షణాలు ఉండాలి అంటే, నెంబర్ 1, స్టూడెంట్ని ఐఐటి ఫౌండేషన్ ఉందా లేకపోతే సూపర్ 30లా సూపర్ 60లా ఇలాంటి ప్రోగ్రాములు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సంస్థలు కాకుండా ఎవరైతే పిల్లోడి యొక్క డెవలప్మెంట్ గురించి అండ్ అతని యొక్క డిసిప్లిన్ గురించి, అతనికి భవిష్యత్తులో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇలాంటి ఎడ్యుకేషన్ చదవటం వల్ల ఎలాంటి కోర్సెస్ దాంట్లో జాయిన్ అవుతాడు అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి సంస్థల్ని ఎంచుకోవాలి. నెంబర్ 2, ఆ సంస్థలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ యొక్క అనుభవాన్ని పరిగణనలో తీసుకోవాలి. ఆ సంస్థని ఎవరు రన్ చేస్తున్నారు, ఆ రన్ చేసేటువంటి ఓనర్స్కి ఎవరికైతే అకాడమిక్స్ మీద అవగాహన ఉందా లేదా, వాళ్ళు మెంటర్షిప్ తీసుకొని పిల్లల్ని గ్రోత్ చేస్తున్నారా లేదా అధ్యయనం చేయాలి. నెంబర్ 3, నార్త్ ఇండియా నుంచో లేకపోతే చెన్నై నుంచో బెంగళూరు నుంచో రాజస్థాన్ నుంచో కోటాల నుంచో సంస్థలు వచ్చినంత మాత్రాన స్టూడెంట్ ఇక్కడ గ్రో అవుతారనేది కరెక్ట్ కాదండి. పిల్లవాడిని గ్రో చేసేది మెయిన్ టీచర్, బ్రాండ్స్ కాదు, టీచర్ మాత్రమే స్టూడెంట్ని డెవలప్ చేయగలుగుతాడు. అలాంటి టీచర్ ఉన్నటువంటి సంస్థలో పిల్లవాడిని పెడితే పిల్లవాడి యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని అర్థం చేసుకొని టీచరు పిల్లవాడిని ఇంప్రూవ్ చేస్తారు. 4వది ముఖ్యమైన అంశం, కొందరు తల్లిదండ్రులు కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు ఈ కాలేజీలో 10 ఎకరాల గ్రౌండ్ ఉన్నదా, లేకపోతే రూమ్కి ఒక స్టూడెంట్ ఒక బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నదా, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంటే కూడా స్టూడెంట్ మెయిన్గా ఇంటర్మీడియట్ అనేది తన భవిష్యత్తుని నిర్ణయించేది. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్కి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసే ఇంటర్మీడియట్ కాబట్టి ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది ఒత్తిడి లేని విద్యలాగా ఉండాలి. అది స్టూడెంట్కి నేను ఎందుకు చదివాను, ఎందుకు ఇక్కడ చేరాను, మా నాన్న ఎందుకు ఇక్కడ జాయిన్ చేయించాడు అనే భావన లేకుండా ఒత్తిడి లేనటువంటి విద్యని అందిస్తూ స్టూడెంట్కి భవిష్యత్తు మీద ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని ఎప్పటికప్పుడు కెరియర్ గైడెన్స్ ఇస్తున్నటువంటి సంస్థల్ని చూస్ చేసుకోవటం వల్ల మీ పిల్లలకి ఒత్తిడి లేని విద్య ఉండటం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు ఇంకా
ఎట్లాంటి సలహాలు సూచనలు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడుతున్నటువంటి లింకులో మీరు క్లిక్ చేసినట్లయితే నా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎనాలిసిస్ ఒక స్టూడెంట్కి ఈ 4 అంశాల్లో ఎలాంటి అనుమానాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో మీ యొక్క బిడ్డలకి సరిపడా విద్యను అందిస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ క్రింద ఉన్నటువంటి 4 అంశాల మీద నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. మీరు ఆ లింకును చూడటం వల్ల ఈజీగా ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో మీ పిల్లలకి మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజియెస్ట్ వేలోకి వెళ్ళగలరు. ధన్యవాదాలు.